హలో నమస్తే. కాళేశ్వరం వేదికగా తెలంగాణలో రాజకీయ మంటలు చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేయాలి అంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కరువు వచ్చినప్పుడే కాళేశ్వరానికి సంబంధించిన విలువ తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత తొలిసారిగా ఎల్నినో వల్ల కరువు ప్రభావం కనపడుతోంది. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ని ప్రాపర్గా వాడుకుంటే తెలంగాణ నుంచి కరువుని తరిమికొట్టొచ్చు, తెలంగాణలో ఎల్నినో ప్రభావం లేకుండా చేయొచ్చు అంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. దానిలో భాగంగా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర 1,00,000 క్యూసెక్కుల ఫ్లో ఉంది. సో కాబట్టి అక్కడి నుంచి నీటిని తరలించి అన్నారం సుందిల ద్వారా నీటిని తరలించి రైతులకు అందించాలి అని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. సో దానికి సంబంధించి మేమే అక్కడికి వెళ్ళి నీటిని తరలించే ప్రయత్నం చేస్తూ ఉంటూ వెళ్ళింది. అక్కడ పోలీసులు అడ్డుకున్నారు, ఆపేశారు. తర్వాత ప్రభుత్వం దానిపైన స్పందించి అన్నారం సుందిల్ల బ్యారేజీలు పూర్తిగా కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది, కన్నెపల్లి నుంచి నీటిని వదిలితే అంటూ మాట్లాడడం చూసాం. అన్నారం సుందిల్ల ప్రాజెక్టులు కూడా మేడిగడ్డ తరహాలో నిర్మించారు కాబట్టి, అదే టెక్నాలజీతో నిర్మించారు కాబట్టి మేడిగడ్డ ఇప్పటికే ప్రమాదంలో ఉంది అని ఎన్డీఏసీ చెప్తోంది. కాబట్టి మిగతా 2 బ్యారేజీలు కూడా ఎన్డీఎస్ఏ వాటిని కూడా ప్రాపర్గా తనిఖీ చేయాలి అని చెప్పింది. ఇప్పటికిప్పుడు వాటిని యూటిలైజ్ చేయొద్దు అని చెప్పింది అంటూ ప్రభుత్వం చెప్తోంది. ఎన్డీఎస్ఏ చెప్పింది కాబట్టే మేము ఇప్పుడు నీటిని విడుదల చేయట్లేదు. ఎన్డీఎస్ఏ చెప్పిన మాటల్ని పట్టించుకోకుండా మేము కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేస్తే భద్రాచలం పట్టణంతో సహా 44 గ్రామాలు కొట్టుకుపోతాయంటూ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. వీటన్నిటిపైన భారతీయ జనతా పార్టీ, ఇది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న గేమ్ అంటూ చెప్తూ వస్తుంది. ఎన్డీఎస్ఏ సూచనలు చేసి ప్రభుత్వానికి 2 సంవత్సరాలు దాటుతుంటే ఇప్పటివరకు ప్రభుత్వం ఎందుకు దీనిపైన పట్టించుకోలేదు అని చెప్తుంది. నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే దానిపైన ఈ 2 పార్టీలు తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ రాజకీయం చేస్తున్నాయంటూ భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ వస్తోంది. సో ఈ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి సంజయ్ మాట్లాడుతున్న మాటలు, మిగతా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్న మాటలన్నీ ఓ రకంగా ఉంటే, నేరుగా బీఆర్ఎస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తోందో అదే వాదనని సమర్థిస్తూ భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ ఒక మాట మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది అంటూ చెప్తున్నారు. ఆయన చెప్తున్న మాట బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న డిమాండ్ని సమర్థిస్తోంది. కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేయడం వల్ల ఎటువంటి నష్టం ఉండదనే విషయాన్ని చెప్తున్నారు. కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేసి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ఈటెల రాజేందర్ చెప్తున్నారు. ఈటెల రాజేందర్ మాట్లాడిన ఈ మాట బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా అడ్వాంటేజ్ ఇస్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో ఈటెల రాజేందర్ ఆ మాటలు మాట్లాడడం వెనక హరీష్ రావు ఉన్నారు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం కూడా చూసాం. వీటన్నిటి తర్వాత కూడా ఈటెల రాజేందర్ స్పందించలేదు. తనకు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, భారతీయ జనతా పార్టీకి దేశం ముఖ్యం కావచ్చు, కానీ నాకు తెలంగాణ ముఖ్యం, తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం. ఇటువంటి విషయాల్లో భేషజాలకు పోవాల్సిన అవసరం లేదు. ఇటువంటి విషయాల్లో రాజకీయంగా లాభ నష్టాలను బేరీజు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇటువంటి విషయాల్లో రైతుల కోసం, తెలంగాణ కోసం ప్రభుత్వం ఏం చేయాలో మాత్రమే ఆలోచన చేయాలి. ఇంకెవరో మాట్లాడమంటే, ఇంకెవరికో ప్రయోజనం చేకూర్చడం కోసం మాట్లాడే వ్యక్తి ఈటెల రాజేందర్ కాదు అనే విషయాన్ని ఈటెల రాజేందర్ చెప్తున్నారు. ఈటెల రాజేందర్ తనకు తెలంగాణ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమని చెప్తున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ పని చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈటెల రాజేందర్ మాట్లాడుతున్న మాటల్లో సహేతుకత ఉండొచ్చు, కానీ ఈటెల రాజేందర్ మాట్లాడుతున్న దాని ప్రకారం మిగతా అన్నారం సుందిల్ల బ్యారేజీకి ఎటువంటి ఇబ్బంది లేదు, కన్నెపల్లి నుంచి నీటిని రిలీజ్ చేయొచ్చు అని ఆయన నమ్ముతుండొచ్చు. గత ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు కాబట్టి. కానీ ఈటెల రాజేందర్ ఒక రాజకీయ పార్టీలో ఉన్నారు కదా. ఈటెల రాజేందర్ ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు వ్యక్తిగత అభిప్రాయాల్ని బహిరంగంగా వచ్చి మీడియాతో చెప్పి ప్రభుత్వాన్ని ఏ రకంగా డిమాండ్ చేస్తారు? నిజంగానే కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేసే అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుంటే, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వాదనే నిజమైతే, అది దాన్ని పార్టీ వాదనగా వినిపిస్తే రైతులకు ప్రయోజనం జరుగుతుంది, ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది. కానీ ఇండివిజువల్గా తానొక్కడే అది మాట్లాడితే ఏ రకంగా ఉంటుంది? తానొక్కడే అది మాట్లాడడాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు? పార్టీ లైన్ అస్పష్టంగా ఉంది. పార్టీ ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. బట్ భారతీయ జనతా పార్టీకి ఒక నేషనల్ వైజ్గా ఒక ఎజెండా ఉండొచ్చు, నేషన్ ఫస్ట్ కావచ్చు, కానీ నాకు తెలంగాణ ఫస్ట్ అంటూ నేరుగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంతో డిఫర్ అయినట్లుగా ఈటెల రాజేందర్ మాట్లాడడం అనేది నా దారి సొంత దారి అని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతోంది. నేను భారతీయ జనతా పార్టీ దారిలోనో, బీఆర్ఎస్ పార్టీ దారిలోనో, కాంగ్రెస్ పార్టీ దారిలోనో వెళ్ళను, తెలంగాణ ప్రజల కోసం నాకు ఒక సపరేట్ దారి ఉంది అని ఈటెల రాజేందర్ చెప్పదలుచుకున్నట్లు కనపడుతోంది. ఈటెల రాజేందర్ మాట్లాడుతున్న ఈ మాట ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి షాక్ని కలిగించేది, ఇబ్బందిని కలిగించే స్టేట్మెంట్గానే చూడాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా 2023 ఎన్నికల్లో పనిచేశారు. ఆయన పార్టీకి సంబంధించిన ముఖ్య నేతగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ పెద్దలకు దగ్గర వ్యక్తిగా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆయన
పదవి ఆయనకు వరించవచ్చు లాంటి వార్తలు చూసాం. అటువంటి కీలకమైన నాయకుడు భారతీయ జనతా పార్టీ జాతీయ సిద్ధాంతం వేరు, నా సిద్ధాంతం వేరు అంటూ మాట్లాడడం అనేది ఆసక్తిని కలిగించింది. ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నప్పుడు ఆ పార్టీ సిద్ధాంతంతో నాకు సంబంధం లేదు అని అనకపోయినా ఆ పార్టీ సిద్ధాంతం వేరు, నా సిద్ధాంతం వేరు, నాకు తెలంగాణ ఫస్ట్ అని చెప్పదలుచుకున్నారంటే కేవలం ఈటెల రాజేందర్కి మాత్రమే తెలంగాణ ఫస్టా భారతీయ జనతా పార్టీలో ఉన్న మిగతా నాయకులకు తెలంగాణ ఫస్ట్ కాదా అనే ఒక ప్రశ్న రైజ్ అవుతుంది. దానికి ఎవరు ఆన్సర్ చేయాలో కూడా ఈటెల రాజేందరే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సో మొత్తంగా పరిణామాలు చూసినప్పుడు కాళేశ్వరం అంశానికి సంబంధించి 3 పార్టీలు మాట్లాడుతున్న మాటలు, ఈటెల రాజేందర్ మాట్లాడుతున్న మాటలు చూసినప్పుడు ఆయన తెలంగాణ ప్రయోజనాల పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పార్టీతో డిఫర్ కావడానికైనా సిద్ధంగా ఉన్నాను, తెలంగాణ ప్రజల ప్రయోజనాల పాయింట్ ఆఫ్ వ్యూలో నా మాటలు ఇంకెవరికో లబ్ధి చేకూరుస్తున్నాయని ఇంకెవరన్నా అనుకుంటే కూడా నేను పట్టించుకోదలుచుకోలేదు అని చెప్పదలుచుకున్నారు. దాని ద్వారా భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతుందా, ఈటెల రాజేందర్ మాత్రమే తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారా అంటే నిజమేనేమో అనే ఒక ఇంప్రెషన్ని ఆయన తన వ్యాఖ్యల ద్వారా ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన సందర్భంలో కూడా ఆయన నేను ఈ పార్టీకి సంబంధించిన ఓనర్ని, ఈ జెండాకి యజమానిలో నేను కూడా ఒకడిని, నేను ఇక్కడికి ఎవరో పొమ్మంటే పోయేటోని కాదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జెండాకి ఓనర్ని, మేము యజమానులు అంటూ ఆయన ఓపెన్గానే మాట్లాడడం చూసాం. అదే తరహా వ్యాఖ్య ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయట్లేదు అంటూ నేరుగా ఆయన మాట్లాడినట్లుగా అర్థం చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ అలా చేయట్లేదు కాబట్టి నేను మాత్రం అలా ఉండను, నేను తెలంగాణ ప్రయోజనాల కోసమే ఉంటాను అంటూ తన దారి ప్రత్యేకంగా ఉంది అనే విషయాన్ని తెలంగాణ సమాజం ముందు పెట్టారు ఈటెల రాజేందర్.